సో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకేమేమి ప్రాఫిట్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్? సో దీంట్లో మేజర్ పాయింట్ అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏమైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ₹1000 గజంతో కొని వదిలేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అదే విధంగా పిల్లలతో పాటు పెరిగి వాళ్ళ భవిష్యత్తు అవసరాలకు హైయర్ ఎడ్యుకేషన్కో, అబ్రాడ్కో, మ్యారేజ్కో, లేకపోతే బిజినెస్ కోసమో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కోకాపేట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు ₹1000 గజం కొన్న భూమి ఇవాళ 50,000 లక్షల రూపాయల పైన అయిన పెరిగిన సందర్భాలున్నాయి. కాబట్టి భవిష్యత్తులో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ హిస్టరీని కన్సిడర్ చేసుకొని భవిష్యత్తులో ఇది కూడా అట్లా పెరుగుతుందని అంచనాతో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం ఒక కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, మలబార్, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ చేసి వచ్చి రిటర్న్స్లో 50% రిటర్న్ మనం కస్టమర్కి ఇస్తున్నాము. అండ్ దీంట్లో మనం ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, సరిగామా అని. సో దాంట్లో మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. జనరల్గా బయట మనము ఏదైనా రిసార్ట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే క్లబ్ హౌస్లో మీకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఉంది. ఇక్కడ ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. దీంట్లో మీరు క్లబ్ హౌస్, బాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, తర్వాత అవుట్డోర్ ఇండోర్ గేమ్స్, అది ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. మనమైనా స్వతహాగా మనము ఇంట్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మనం ఫామ్ హౌస్ కట్టుకొని మనమైనా ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఎవరికైనా మనం లీజ్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళే బాగా ట్రెండ్ నడుస్తుంది. ప్రతి ఒక్క బర్త్డేకి, ఫంక్షన్, అకేషన్కి చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి దే ఆర్ స్పెండింగ్ దేర్ లీజర్ టైం అనమాట. సో అట్లయినా వాడుకోవచ్చు. లేదా తెలంగాణ గవర్నమెంట్స్ వచ్చేటువంటి అన్ని రకాల లైక్ రైతు బంధు, రైతు బీమా లాంటి అన్ని స్కీమ్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి సో ఇది ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.